వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. తనని ప్రజల మధ్యకు రాకుండా అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం ఇటువంటి కుట్రలు చేస్తుందని జగన్ ఆరోపిస్తున్నారు. దానిని మరోలా చెప్పుకుంటే ఇదేదో ఓ కేసులో అరెస్ట్ చేస్తారనే భయంతో బయటకు రావడం లేదనుకోవచ్చు. ఇందుకు హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ సాక్ష్యం. దీంతో రాష్ట్ర విభజన సమయం నుంచి వేచి చూస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఓ కొలుక్కి రానుంది. కేంద్రం పార్లమెంట్ స్థానాల దిశగాను కసరత్తు చేస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లో ఎంపీ ఎమ్మెల్యేల స్థానాలు పెంపు ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఎక్కడెక్కడ ఈ స్థానాలు పెరగనున్నాయి, ఏ పార్టీకి అనుకూలంగా ఉంటాయనేది ఇప్పుడు చర్చగా మారింది. ఇక పునర్విభజన తెలుగు రాష్ట్రాలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నియోజకవర్గాల పునర్విభజనకు రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్థానాలు 175 నుంచి 225కు, ఇక తెలంగాణ శాసనసభ స్థానాలు 119 నుంచి 153కు పెరిగే అవకాశాలున్నాయి. దేశంలో జనగణన 2027కి పూర్తి కానుంది. కొత్త జనాభా లెక్కల ఆధారంగా దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాలు, శాసనసభ స్థానాల పునర్విభజన ప్రక్రియను ఎన్నికల సంఘం చేపట్టనుంది. ఏపీలో లోక్సభ స్థానాల సంఖ్యలో మార్పుల పైన జనగణన తరువాతే స్పష్టత రానుంది. ప్రస్తుతం ఉన్న 25 లోక్సభ స్థానాలను ఒక్కో జిల్లాగా మార్పు చేశారు. ఇదే కొనసాగితే ఇందులో దాదాపు 6 నుంచి 8 వరకు ఎంపీ స్థానాలు మహిళలకు రిజర్వ్ చేయాల్సి ఉంటుందని అంచనా కూడా వేస్తున్నారు. అయితే ఇక జనగణనతో పాటుగా కులగణన చేస్తుండటంతో రిజర్వేషన్ శాతాల్లో మార్పులు ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. దీంతో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ స్థానాల సంఖ్య పెరగడం ఖాయమని కూడా భావిస్తున్నారు. అదే విధంగా ప్రస్తుతం ఉన్న ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు కొన్ని జనరల్ కావడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక పార్లమెంట్ కేంద్రంగా అసెంబ్లీ స్థానాలు 2 వరకు పెరిగేలా పునర్విభజన చట్టంలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో 3 పార్టీల కూటమికి సీట్ల పెంపు కలిసొచ్చే అంశంగా అధికార పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఇక కూటమి కలిసే ఉంటుందని, సీట్లు గతంలో త్యాగం చేసిన వారికి ఈసారి సీట్ల కేటాయింపుకు అవకాశం వస్తుందని కూడా చెబుతున్నారు. అదే విధంగా ప్రతిపక్ష వైసీపీ నేతలు సైతం సామాజికంగా బీసీ ఎస్సీ వర్గాల సంఖ్య పెరగడం ఖాయమని, ఆ తమాషా ప్రకారము సీట్ల కేటాయించాల్సిన అంశం తమకు కలిసి వచ్చేదిగా చెబుతున్నారు. ఇక ఎవరి ధీమా వారదని చెప్పొచ్చు. నియోజకవర్గాల పునర్విభజనలో సామాజిక సమీకరణాలు వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపులు గెలుపు అవకాశాలను ప్రభావితం చేయనున్నాయి. ఇక 2009లో చోటు చేసుకున్న పునర్విభజన ప్రక్రియ అదే ఏడాది జరిగిన ఎన్నికల గురించి ప్రస్తుతం పార్టీలు గుర్తు చేసుకుంటున్నాయి. దీంతో రాజకీయంగా ఈ నియోజకవర్గాల పునర్విభజన సీట్ల పెంపు ఏపీ పార్టీ భవిష్యత్తుకు కీలకం కానుంది. ఇక జగన్ ప్రభుత్వ హయాంలో ఒక్కో పార్లమెంటు పరిధిని ఒక్కో జిల్లాగా మార్పు చేశారు. ఇక ఇప్పుడు మహిళలకు స్థానాల రిజర్వేషన్, లోక్సభ సీట్ల పెంపు, తదనుగుణంగా అసెంబ్లీ స్థానాల పెంపుతో జిల్లాల స్వరూపం మారే అవకాశం ఉంది. అయితే 2029 నాటికే ఈ ప్రక్రియ పూర్తవుతుందనే వాదన ఉన్న 2034 నాటికి అమలయ్యే అవకాశం ఉందనేది మరో అభిప్రాయం. ఇక ఈ ప్రక్రియ మొత్తంగా తెలుగు రాష్ట్రాల రాజకీయ ముఖ చిత్రం మార్చడంలో కీలకంగా మారిందని చెప్పొచ్చు. మరి వెయిట్ చేసి చూడాలి ఏం జరగబోతుందా అని. ఎవరి స్థానాలు ఎక్కడ ఉంటాయి, ఇక ఎవరికి ఎన్ని స్థానాలు వస్తాయనేది కూడా వెయిట్ చేసి చూడాలి. అయితే ఈ స్థానాల ప్రక్రియలో కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది కూడా ఇప్పుడు ఆసక్తి నెలకొంది. మరి వెయిట్ చేసి చూద్దాం ఏం జరగబోతుందా అని. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.